చెప్పాలి. నన్ను పరిశోధించి నా హృదయము ఏంటంట, ఏం చేయాలి? ఇప్పుడు ఏం పరిశీలన చేయాలి? శరీరం మీద ఏమన్నా మచ్చలు ఉన్నాయా, లేకపోతే మొట్యాలు వచ్చినాయా? ఈ అంటలేదు ఆయన. ఏమంటున్నాడు? నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో. దేవుడు మనిషి యొక్క హృదయాన్ని పరిశోధించి తెలిసినప్పుడు మానవ హృదయం ఎట్టుండాలి చెప్పాలి. ఎట్టుండాలి మానవ హృదయం? అది చాలా చక్కగా పవిత్రంగా కనబడాలట. ఈ రోజున దేవునికి హృదయాలు సరిగ్గా కనపట్ల, కొంచెం మస్కగా, డాగుగా, మచ్చగా ఇట్లా కనపడతా ఉన్నాయి. రారా లోపల రారా, మళ్ళీ పోతున్నావు. కాబట్టి దేవుడు అంటాడు, నన్ను పరీక్షించి. దావీదు భక్తుడు దేవునితో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నన్ను పరీక్షించు, పరిశోధించు. నీకు ఆయాసకరమైనటువంటి విషయం ఏదైనా నా లోపల దాగి ఉన్నదేమో, నీకు వ్యతిరేకమైన చెడు ఏమన్నా నాలో ఉన్నదేమో పరిశోధించు, పరీక్షించు. ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని బిడ్డ, మనము కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా మాట్లాడగలుగుతున్నామా? అయ్యా నన్ను పరీక్షించయ్యా, పరిశోధించయ్యా, నాలో తెలియని పాపాలు ఏమన్నా ఉన్నాయేమో, తప్పులు ఏమన్నా ఉన్నాయేమో, దయచేసి నన్ను సరిచేయి అంటున్నావా? మనుషులు ఇవన్నీ అంటలేదు. ఇప్పుడు అయ్యా నాకు 2 బరుగుడ్లు కావాలయ్యా, పాలు తీసుకుంటాను. పాలు అమ్ముకుంటే డబ్బులు అంట ప్రభువా అని అడుగుతున్నారు. ఏమమ్ముకుంటే? పాలు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తుంట. మేము పాలు అనగానే మీరు అనుకునేది మీ బరుగుడ్లు చాచడం చాలా కష్టం. అర్థమైందా? నేను అలా అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. మీలో బరుగుడ్లు చాచేవాళ్ళు, ఎందుకంటే ఆ ఓపిక, ఆ శక్తి మీకు ఆడడం చెప్పండి. కమ్మగా పనికి పోయి వచ్చి తెలుసు, గొడ్లు పెట్టుకునే పెద్ద షాగిరి, పెద్ద షాగిరి. కాబట్టి ఇప్పుడు ప్రజలు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎరుగుతున్నారు తప్ప, నన్ను పరిశోధించు ప్రభువా, నీ ఆయాసకరమైనటువంటి క్రియ ఏదైనా నాలో ఉందేమో ఒకసారి పరిశోధించు ప్రభువా అని అడిగే వాళ్ళు తక్కువ. దేవుడు అంతరంగాన్ని పరీక్షిస్తాడు. అంతరంగ హృదయాన్ని పరీక్షించే దేవుడు. చూడండి, మనం ఈ దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అంత కూడా చెక్ చేస్తారు. అంత కూడా చెక్ చేస్తారు. అంటే నీకు బ్యాగులో కానీ, గొడ్లో కానీ, బూట్లలో కానీ ఏమైనా బంగారం ఏమైనా వస్తుందేమో, వజ్రాలు ఏమైనా చేసుకుంటున్నారేమో, లేకపోతే మారణ ఆయుధాలు, బాంబులు ఏమన్నా తీసుకెళ్తున్నారని పరిశోధన చేస్తారు, చెకింగ్ చేస్తారు. వాడికి నీ శరీరం మీద ఏముంది, లేకపోతే పొట్టలో ఏముంది కూడా కనుగొంటాడు. కానీ నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో అతనికి తెలియదు. అర్థమైందా? ఒక పొట్టలో బంగారం, డైమండ్ అంట, మింగి విశాఖపట్నం వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? విశాఖపట్నం వస్తే అక్కడ చెక్ చేస్తే వాడి కడుపులో డైమండ్స్ ఉన్నాయంట. అంటే ఇప్పుడున్న పరిశోధనను బట్టి, టెక్నాలజీని బట్టి కడుపులో ఏముందో కనుగొంటున్నారు. గొంతులో పిల్లల రూపాయలు ఎక్కడి వరకు ఆగిపోయిందో కనుక్కుంటున్నారు.
ఎంఆర్ఐలు ఎన్ని తీసి కనుక్కుంటున్నారు కానీ హృదయంలో ఆలోచన ఎవడు కనుక్కోట్లా. నువ్వు ఆలోచిస్తున్నా ఏంటి అనేది ఎవడు కనుక్కోలేకపోతున్నాడు. ఆ ఆలోచనని కనుక్కునేవాడు ఇంతవరకు పొట్ల. తల్లి కడుపులో ఉన్నప్పుడు పెట్టే మగ ఆడ అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం కనుకుంటున్నారు? మగ పిల్లల ఆడపిల్లని కనుక్కుంటున్నారు. ప్రపంచ మగ ఆడటువంటి ఈ భేదం భారతదేశంలో ఎక్కువ ఉంది. ఏ దేశంలో ఎక్కువ ఉంది? భారతదేశంలో ఎక్కువ ఉంది. ఆడవాళ్ళకి సంపించడం, మగవాళ్ళైతే ఉంచుకోవటం. అందుకని భారతదేశంలో స్కానింగ్ తీసినప్పుడు మగ ఆడ అని చెప్తే దానికి 10 లక్షలు జరిమానా సెంట్రల్ గవర్నమెంట్ విధించింది. అందుకని డాక్టర్లు వస్తారు కానీ చెప్పరు. కొన్ని దేశాల్లో చూసి చెబుతారట, ఆడ మగైనా చూసి చెబుతారట. అయితే వాళ్ళు ఆడ మగైన బిడ్డని చంపకూడదు, చంపితే అంట. అబార్షన్ చెప్పటం ఉండవట. అయితే దేవుని బిడ్డలారా, మనిషి యొక్క పాటలో ఏముంది? కిడ్నీ ఎక్కడ ఉంటుంది? కిడ్నీలో రాయింది కూడా అనుకుంటున్నారు. అనుకోవట్లేదా? పాసతిత్తుల్లో అనుకుంటున్నారు. టెక్నాలజీ మయమది. కానీ నీ హృదయంలో ఏముందో లేదు. నీ హృదయంలో ఏ ఆలోచన టెక్నాలజీ లేదు. అయితే కొంతమంది సైకాట్రిస్ట్ ఉంటారు. సైకాట్రిస్ట్ ప్రకారం వాళ్ళని కొంచెం మైకంలో ఉంచి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే ఏం చేస్తుంటారు? సైకాట్రిస్ట్ వాళ్ళు కూడా సంపూర్ణమైన సమాచారం రాదు. అంటే మానవుని యొక్క హృదయంలో ఉన్నది తెలుసుకోవాలి అంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి సాధ్యం అంటే దేవునికి మాత్రమే సాధ్యం. ఉంటాడు, కలిసి భోజనం చేస్తారు, కలిసి ప్రయాణం. భర్త చంపినాడని అంటిసిపేటేషన్ లేచారు. మరి చంపినట్టు వాడే. ఇటువంటి అన్ని కూడా వాళ్ళ హృదయంలో పక్కనున్న భార్య కూడా తెలియదు, పక్కన కూడా తెలియదు. అంటే మనుషుల యొక్క హృదయంలో ఏముందో తెలుసుకోవడం మానవునికి సాధ్యపడలేదు. నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసుకోవటం మనుషులకి సాధ్యపడలేదు. అందుకనే దావీదు అంటాడు, అయ్యా దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. మనుషులకి సాధ్యపడదు. నా తప్పు నాకు కనపడదు, నా ఇల్లు నాకు కనపడదు, నేను చేసే పనులన్నీ నాకు సక్రమంగా కనపడతాయి. సొలొమోను అంటాడు, ఒకడు చేసే పనులు వాడికి అర్థమవుతుందని చెప్పేది. మనం చేసి ఏ పనైనా మనకు బాగానే ఉంటుందట, కానీ మనం తప్పు చేస్తున్నాం, ఒప్పు చేస్తున్నాం అని ఎదుటోడికి తెలుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు హృదయాంతరంగాలను పరిశీలన చేసేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. అందుకే నీకు ఆయాసకరమైనటువంటి లోపాలు నాలో ఏమన్నా ఉన్నాయేమో. ఏమంటాడు భక్తుడు? అయ్యా, నిన్ను బాధ పెట్టే లోపాలు నాలో ఉన్నాయేమో, నీకు ఆయాసకరమైన విషయాలు ఏమన్నాలో ఉన్నాయేమో, నన్ను పరిశోధించు, పరీక్షించు. అది స్కానింగ్లకి, సిటీ స్కాన్లకి దొరకదయ్యా. దొరుకుతుందా? అది దొరికితే ప్రపంచంలో చాలా వరకు మనుషులు చంపుతారు.
పక్కనే మన స్నేహితులుగా ఉండి, లేదా భర్త ఉండి, భార్యగా ఉండి, సహవాసంగా ఉండి, ఒక కుటుంబం ఉండి ఎందుకు చచ్చిపోతున్నారంటే మనిషిని మైండ్లో హృదయంలో ఆలోచన ఎవరికి తెలియదు కనుకనే కొంతమంది గుడ్డిగా నమ్ముతున్నారు, చచ్చిపోతున్నారు. చావట్లేదట. భార్యలు చచ్చిపోయిన ఎంతమంది, భర్తలు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే మనకు తెలియదు, వాడు హృదయంలో ఆలోచన ఏముందో మనకి తెలియదు. కనుక మనిషి యొక్క హృదయంలో ఆలోచనలో మరి దేవునికి మాత్రమే తెలుసు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం మార్చుకుందాం. ప్రవచన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడో? చాలు. దేన్ని పరిశోధిస్తాడంట దేవుడు? హృదయాన్ని పరిశోధిస్తాడు. హృదయం ఇప్పుడు హృదయం ఎట్టుంది? హృదయానికి జబ్బు పట్టింది, హృదయానికి రోగం వచ్చింది. అది సరిగా లేదు, ఆరోగ్యంగా లేదు, పవిత్రంగా లేదు. దేవుడు చూసినప్పుడు హృదయం ఫ్రెష్గా లేదు. అది మన వ్యాధితో బాధపడుతుంది. దాన్ని శుద్ధి చేయాలి, బాగు చేయాలి, పవిత్రపరచాలి. హృదయాన్ని యేసుక్రీస్తు రక్తం ఆవశ్యకం. ఏంటంట? యేసు రక్తం ద్వారా నీ హృదయం రోగం పోతుంది. ఎటువంటిదంట? హృదయం ఘోరమైన వ్యాధి గలది. శరీరపు వ్యాధులు తెలుసు డాక్టర్లకి, పరిశోధకులకి, సైన్స్కి. శరీరంలో తెలుసు, రోగాలు తెలుసు. హృదయం రోగం లేదు. దేనికి రోగం లేదు, అందుకే దానికి జబ్బు పట్టింది. అన్నిటికంటే ఏమైందంట హృదయం? చెప్పండి. మోసకరమైన, దాన్ని మోసపడి ప్రపంచం ఎవరు దాన్ని గమనించిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు దాన్ని తెలుసుకున్న వాళ్ళు లేరు. కనుక దైవజనమా, ఆ హృదయము ఎవరికి అప్పగించాలి? చెప్పాలి. ఐ లవ్ యు అంటే అర్థం ఏంటి చెప్పండి? నా హృదయంలో ఉన్నదంతా కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత పవిత్రమైన మాటని అపవిత్రతకు వాడుకుంటుంది లోకం. ఏంటంటే ఎంత పవిత్రమైన పదాన్ని అపవిత్రానికి వాడుకుంటుంది లోకం. ఆ హృదయం అంతా అబద్ధపు మాటలు చెప్పి, కామపు మాటలు చెప్పి మనుషులు మోసం చేస్తున్నారు. కానీ అది చాలా పవిత్రమైన మాట. దానివల్ల ప్రపంచం దాని మాయలో నలిగిపోతా ఉంది. అయితే దానికి రోగం వచ్చింది. ఏమొచ్చింది? రోగం వచ్చింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి ఉంది. దీని వ్యాధిని నయం చేయడానికి ఏ సిరంజ్ మందు పనిచేయదు, ఏ టాబ్లెట్ పనిచేయదు, ఏ దీన్ని శుద్ధీకరించలేదు. యేసు రక్తం మాత్రమే దీన్ని పవిత్రపరుస్తుంది. ఏంటంటే యేసు రక్తం నీ ఊహ, నీ తలంపు, నీ ఆలోచన యావత్తు ఎరిగిన వాడు దేవుడు. 23:24 చదవమా ఇర్మీయా గ్రంథం 23:24. యెహోవా సెలవిచ్చిన మాట నాకు కనపడకుండా ఎవడైనా ఉన్నాడా? నీ అణువు ప్రభువుకి తెలుసు, నీ ఆలోచన ప్రభువుకి తెలుసు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నావో కూడా తెలుసు. నువ్వు ఇక్కడ నుండి కూడా
రాత్రిటండు కూడా ఇంటి దగ్గర ఏం ఆలోచిస్తున్నావు కూడా ప్రభుకి తెలుసు. నీ పొలంలో ఏం ఆలోచిస్తున్నావు కూడా తెలుసు. నీ పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నావు కూడా తెలుసు. భర్త గురించి ఏం ఆలోచిస్తున్నావో తెలుసు. నీ ఉద్యోగం గురించి ఏం ఆలోచిస్తున్నావు కూడా తెలుసు. ఆయనకి తెలియంది ఏది కూడా లేదు. కొంతమంది మూర్ఖులు అనుకుంటారట దేవుడికి ఏమి, మనం సైలెంట్ గా ఉన్నాం కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఆయనకి ఎవరికి తెలియని విషయాలు ఆయనకి తెలుసు. హృదయంలో ఉన్నటువంటి సంగతులు, మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా తెలుసుకున్నవాడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు. నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా మోసం చేయలేవు. నీ హృదయ రహస్యాలు విరిగిన వాడు ఆయన, సంకటములు కుదుర్చువాడు ఆయన, నీ రోగములు బాపువాడైనా. కనుక ఏమంటాడంటే, నా కుమారుడా, నేను కన్న కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. ఏమడుగుతుంది వాక్యం? నీ హృదయము నాకు ఇమ్ము. నీ హృదయమే నేను నివసించు దేవాలయం. చెప్పండి, ఈ జబ్బుతో ఉన్న హృదయాన్ని, ఈ మలినముతో ఉన్న హృదయాన్ని దేవుడు ఎలాగా తయారు చేస్తాడట? ఆయన అప్పగిస్తే చెప్పాలి. ఆయనకు అప్పగిస్తే ఎలా తయారు చేస్తాడు? ఆయన దిగి వచ్చే దేవాలయముగా మార్చుకున్నాడట. దేవుని స్తోత్రం. మన హృదయాన్ని ప్రభుకి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? మన హృదయాన్ని ఎవరికి అప్పగించాలి? ప్రభువుకి అప్పగించాలి. ఎందుకు అప్పగించాలి? పగలేదు. ఏమైంది? దానికి రోగం వచ్చింది. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు ఎందుకు? డాక్టర్ గారు చూసి ఆ రోగానికి మెడిసిన్ ఇస్తే ఆ రోగం తగ్గిపోద్ది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జ్వరాలు పోయినాయి ప్రజలకి. ఈ కోర్సు యాంటీబయాటిక్ 3 రోజులు, చేతులకి ఏం పెడతారంట? రోజు నరాలు పెట్టుకొస్తే మంట అందు ఎత్తారంట. ఆ స్కాన్లో పెట్టి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఎత్తా ఉన్నారు. ఎందుకు ఈ కోర్సు? చెప్పండి. నీలో ఉన్న రోగం, శరీరంలో ఉన్న రోగం పోవడానికి. మరి హృదయంలో ఉన్న రోగం, హృదయంలో ఉన్న రోగం మందులు లేవు. దానికి ఏం మందు ఎక్కియాలి? ఏ మందు ఎక్కించిన నయం కాదు. క్షణం క్షణం ఆలోచిస్తుంది. ఏం చెప్తుంది? ఎక్కడుందంటే కళ్ళు చూస్తాయంట. చెప్పాలి. కళ్ళు ఏమో చూస్తాయంట, బ్రెయిన్ ఏమో ఆలోచిస్తుందట, హృదయమో ఒకే చెప్పిద్దట. చెప్పండి. చూసి వెంటనే ఈ బ్రెయిన్ దాన్ని స్పందిస్తుంది అనమాట. చెప్పాలి. ఏం చేద్ది? బ్రెయిన్ స్పందిస్తుంది. అంటే కనెక్షన్ అనమాట. వెంటనే హృదయం దాన్ని ఏం చేస్తుంది? ముద్ద. ఇప్పుడు ఈ విధంగా ఒక మనిషి తప్పు చేయాలన్నా, ఓపు చేయాలన్నా ఈ మాత్రం ఖచ్చితంగా చేస్తామంటే మనిషి. అయితే ఈ కళ్ళు చూసినప్పుడు, బ్రెయిన్ ఆలోచన చేసినప్పుడు హృదయం అనేది ఒకటి ఉంటుంది. అది అంత తొందరగా ఆమోదం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి మంచి చెడని తెలుసు. అయితే కొద్దిసేపు ఆలోచనకి బుద్ధి చెప్తా ఉంటుంది. ఈ పని చేస్తే మంచిగా గమనిస్తున్నారా? ఆలోచనకి ఏం చెప్తుందేమో, ఈ పని చేస్తే తప్పు, ఇది ఈ పని అంటది, హృదయం అంటది. అప్పుడు ఆలోచన కూడా కొద్దిగా స్లో అవుతుంది. అది మరలా చూసినప్పుడు మరలా ఆలోచన మళ్ళీ చెప్పింది హృదయానికి, ఏంటి? మనం ఈ పని చేయాలి అని. ఇప్పుడు ఆ పని చేయాలని ఈ బ్రెయిన్ ఎప్పుడైతే హృదయం మీద ఒత్తిడి తీసుకొస్తుందో హృదయం కూడా ఆమోదం కుదురుతుంది. అప్పుడు మనిషి పాపం చేయడానికి సంపూర్ణంగా ఒప్పుకుంటాడు. ఏం చేస్తాడు? సంపూర్ణంగా ఒప్పుకుంటాడు. చూడటం అనేది ఒక ప్రాసెస్, ఆలోచన అనేది ప్రాసెస్, ఆమోదం అనేది 3వ ప్రాసెస్. ఈ 3 విషయాలు కలిపి ఒక మనిషి మంచి చేయాలన్నా, తప్పు చేయాలన్నా ఈ విధమైనటువంటి మార్గములో మానవాళి వెళ్తా ఉన్నది. కనుక
మీరు అర్థం చేసుకోండి, మీ హృదయం ఒకవేళ సరిగ్గా లేకపోతే, కరెక్ట్గా అది లేకపోతే, అది ఘోరమైన వ్యాధితో బాధపడుతుంటే దాన్ని సరిచేయడానికి యేసుక్రీస్తు రక్తం ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితం నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం ఆయన పవిత్రంగా చేయడం. ఆయన రక్తము ద్వారానే మనకి పవిత్రత కలుగుతుంది. దేవుని యొక్క ఆ రక్తం ద్వారానే శుద్ధి కలుగుతుంది. ఈ ప్రతి పాపం నుండి విడిపించేది యేసు. హృదయములో ఆలోచించేది కూడా వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం అయితే కలిస్తే పాపం. చూస్తేనే పాపం చెప్తా ఉంది.